2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. పలు అంశాలు, వాటికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ గతంలో చాలాసార్లు మీతో మాట్లాడటం జరిగింది. సో మరికొన్ని విషయాలతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. దానిలో ముఖ్యంగా అంటే ఎంతమంది సీనియర్ న్యాయవాదులు చెప్పినా, ఎన్ని హైకోర్ట్సు, సుప్రీంకోర్ట్సు పలు విధాలుగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన వివాహ సంబంధమైన విషయాల్లో మార్పులు రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. అంటే వివాహ సంబంధ విషయాల మార్పులు రాకపోవటం ఇన్ ద సెన్స్, చట్టము స్త్రీలకి కొన్ని భద్రతలు కల్పించింది. అంటే స్త్రీలకి చాలా రకాల భద్రతలు కల్పించింది. దానిలో ముఖ్యమైన కుటుంబ వ్యవస్థకు సంబంధించిన భద్రతలు అంటే ఎప్పుడైతే భర్త తరఫు బంధువులు తనని వాళ్ళతో సమానంగా చూడకుండా ఎప్పుడైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో, శారీరకంగా కానీ మానసికంగా కానీ, అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటూ బియాండ్ ది కెపాసిటీ ఆఫ్ ది గర్ల్ ఎప్పుడైతే భర్త తాలూకు బంధువులు హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ డిమాండ్ చేస్తున్నారో, ఆ డిమాండ్స్ని తీర్చలేని పరిస్థితిలో భార్య వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం ఉంటుందో, ఉచితాలు లేకుండా, అంటే మన అమ్మాయి కూడా మనలాంటి అమ్మాయి మనలాగే చదువుకొని కుటుంబంలోకి వచ్చింది, ఎన్నో ఆశలతో బ్రైట్ ఫ్యూచర్తో ఉండాలని వచ్చింది. మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అమ్మాయిని చూడాలి, మన తోబుట్టుని, మన ఇంట్లో వాడిని మనం ఎలా చూస్తున్నామో అమ్మాయిని కూడా అలాగే చూడాలనే విచక్షణ ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా ఇటీవల కాలంలో చాలా క్షీణించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కోర్టులో న్యాయస్థానాల్లో పెరుగుతున్న నెంబర్ ఆఫ్ కేసెస్ని బట్టి, అంటే 490A సంబంధించి కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, అలాగే మెయింటెనెన్స్ కానీ, ఈవెన్ డైవర్స్ కేసులు కానీ, వాటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తప్పితే ఎండ్ రిజల్ట్ ఏంటి, వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అనే ఒక న్యాచురల్ ఫిలాసఫీని జనాలు మర్చిపోతున్నారు. అంటే న్యాచురల్ ఫిలాసఫీ అనే మాట ఎందుకు యూజ్ చేయడం జరిగిందంటే, సమయం గడుస్తున్న కొద్దీ the problem and the inconvenience caused by either parties are continuation process. అంటే ఈరోజు మనం 498 వేసినా, డొమెస్టిక్ వైలెన్స్ చేసినా, ఏ కేసు వేసినా భర్త మీద, ఈ కేసు డిసైడ్ అయ్యే వరకు ఎయిదర్ వే ఈక్వల్గా భార్య కూడా అడిషనల్ ఇన్కన్వీనియన్స్ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే నా భర్తను కొట్టాడు, తిట్టాడని అమ్మాయి కంప్లైంట్ వేసినంత మాత్రాన షీ విల్ నాట్ గెట్ రిజల్ట్, and the problem will not be solved, and the case will not be decided unless she gives evidence, unless she attends the court, unless she put her efforts to prove the allegations leveled against her husband as well as her in-laws. అంటే కంప్లైంట్ ఇచ్చినంత ఈజీగా మన జ్యుడిషియల్ మెకానిజం ఎలా ఉందంటే, కంప్లైంట్ ఇచ్చినంత ఈజీగా ఆ కేసు డిసైడ్ అవ్వటం ఆన్ మెరిట్స్, సో ఎండ్ రిజల్ట్ రావటం, పనిష్మెంట్ వేయటం అనేది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇన్ని అనుభవాలు చూస్తున్నా, అంటే ఎన్నో రకాల జడ్జిమెంట్స్ వస్తున్నా, రోజు వార్తల్లో వస్తున్నా, అంటే దెర్ ఆర్ సో మెనీ కమ్యూనికేషన్ సిస్టమ్ టు రీచ్ ది జనరల్ పబ్లిక్ దిస్ కైండ్ ఆఫ్ వెరాసిటీ ఆఫ్ కేసెస్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ కేసెస్ ఆల్సో. అయినా కానీ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ వేరియస్ సర్కమస్టెన్సెస్, తర్వాత చూద్దాం, ముందు కంప్లైంట్ వేద్దాం అనే ధోరణిలో ఉంటున్నారు తప్పితే, కేసు వేసేందులో నాకు లాభం ఏంటి, ఇది ఎంతకాలం నడుస్తుంది, ఈ కేసు అయ్యే వరకు నా సిచ్యువేషన్ ఏంటి, లేకపోతే నాకు పిల్లలు ఉంటే నా పిల్లల సిచ్యువేషన్ ఏంటి, నేను ఎక్కడ ఉండాలి ఈ కేసు వేసినప్పుడు. ఎందుకంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఒక్కసారి ఎప్పుడైతే భర్త కుటుంబ సభ్యుల మీద
మనం క్రిమినల్ కంప్లైంట్స్ వేస్తాము, డౌరీ హెరాస్మెంట్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వీ హ్యావ్ నో ప్లేస్ టు కంటిన్యూ విత్ దెమ్. మనం ఇండిపెండెంట్కైనా రావాలి లేదా పేరెంట్స్ దగ్గరికైనా రావాలి. సో ఇండిపెండెంట్గా వాళ్ళకై వాళ్ళు సర్వైవ్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇండిపెండెంట్గా సర్వైవ్ కాలేని పరిస్థితుల్లో ద ఆప్షన్ అవైలబుల్ ఫర్ దమ్ ఈజ్ గో బ్యాక్ టు దేర్ పేరెంట్స్ హౌస్ ఆర్ రిలేటివ్స్ హౌస్ ఆర్ దేర్ ఓన్ కిత్ అండ్ కిన్. సో ఇంత వ్యయప్రయాసాలు కోర్చి ఓకే ఇట్స్ ఆల్ రైట్, నేను ఏదో రకంగా బాధలు భరిస్తాను, నన్ను ఇబ్బంది పెట్టిన నా భర్త నా అత్త మామలు పనిష్మెంట్ జరగాలి అనే ఒక వింత పోకడ చాలా సందర్భాల్లో అది ఒక ఆశాపదంగా ఉంటుందే కానీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావట్లేదన్నది నాకున్న అనుభవంలో నేను చూసిన న్యాయస్థానాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఎందుకంటే న్యాయస్థానాలకు కావాల్సింది సాక్ష్యాలు. నాలుగు గోడల మధ్య భార్యాభర్తల మధ్య జరిగే గొడవలకి సాక్షులు ఎవరు ఉండరు, వాళ్ళకై వాళ్ళే సాక్షులు. అన్లెస్ ఈ భార్యకి సివియర్ ఇంజురీస్ ఏమన్నా జరగో, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా భర్త కొట్టినప్పుడు ఏదైనా ఇంజురీస్ జరగో, అదే భర్త కొడుతున్నప్పుడు వీళ్ళు కొట్టాడుకుంటున్నప్పుడు నైబర్స్ వీళ్ళ మాటలు విని దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్ ఫ్యామిలీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, లెట్ us ఆల్సో ఇంపార్ట్ ఇన్ దర్ యాక్టివిటీస్, లెట్ us డూ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టు కన్విన్స్ దెమ్ అని చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ముందుకొచ్చిన సాక్ష్యాలు తప్పించి మోస్ట్ ఆఫ్ ద టైం, ఎందుకంటే ఈ 498A కేసులు వేసే ఉమెన్ ఫ్రెటర్నిటీకి నా అడ్వైజెస్, మీరు పుట్టింటికి వెళ్ళి కేసులు వేస్తారు ఎక్కడో, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి హైదరాబాద్, ఇట్ మే బి సమ్వేర్ ఎల్స్, మీ పేరెంట్స్ ప్లేసు. చట్టం క్లియర్గా చెప్పింది, విక్టిమ్ ఎక్కడైతే ఉంటుందో దట్ ప్లేస్ ఈజ్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు ఇనిషియేట్ దీస్ కేసెస్, 498A డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ ఈవెన్ డైవర్స్ కేస్ ఆర్ ఈవెన్ మెయింటెనెన్స్ కేస్. కానీ పోలీసు వారు మీ తరఫు వాళ్ళ స్టేట్మెంట్లే రికార్డ్ చేస్తారు తప్పితే దే నెవర్ విజిట్ ది ఇన్లాస్ ప్లేస్, దే నెవర్ మేక్ ఎనీ ఎంక్వైరీ ఇన్ అండ్ అరౌండ్ పీపుల్ ఆఫ్ యువర్ ఇన్లాస్. సో ఈ 498A కేసులో మెయిన్ విట్నెస్లు ఎవరు? విక్టిమ్ పేరెంట్స్. ఆల్ మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ విక్టిమ్ సైడ్ పీపుల్ ఓన్లీ గివింగ్ ఎవిడెన్స్, నాకు ఇలా చెప్పారు ఇలా జరిగిందని చెప్తే 90% ఆఫ్ కేసెస్ there will be no eyewitnesses, there will be no people available as they are at present when the nuisance occurring between the wife and husband. సో ఈ లాకునాస్ అనేది ఎప్పుడైతే మీరు ఓవర్కమ్ అవుతారో, అలాగే యూ ప్లీజ్ ఎన్ష్యూర్ అబ్బాయి ఇంటి దగ్గరికి పోలీసులు రావటం, వాళ్ళని ఎంక్వైరీ చేయటం, చుట్టుపక్కల ఎంక్వైరీ చేయటం, అతని ఆఫీస్లో అతని కాంటాక్ట్ గురించి ఎంక్వైరీ చేయటం, ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీ కేసుకి బలం వస్తుంది. అలాగే కేసులు వేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయటానికి ఇట్ టేక్స్ లాంగ్ టైం, డెఫినెట్లీ టేక్స్ లాంగ్ టైం. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేసు డిసైడ్ అవ్వటానికి డెఫినెట్లీ నాట్ లెస్ దాన్ 2 years. అది కూడా విక్టిమ్ హ్యాస్ నో సే, విక్టిమ్ ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్, whereas accused is representing by very senior and costly advocates. విక్టిమ్ కేసుని పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంట్ చేస్తాడు. మీరు కోర్టు పర్మిషన్తో విక్టిమ్ కెన్ అసిస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో అదే అక్యూజ్డ్ అయితే ఈవెన్ ఈ కెన్ హైర్ అడ్వకేట్స్ బేసింగ్ ఆన్ హిస్ కెపాసిటీ ఈవెన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. అంటే అడ్వకేట్స్ మారినంత మాత్రాన అక్కడున్న ఎవిడెన్స్ న్యాయం మారుతుందా అంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ it depends on the capability of the advocate to give different version to the evidence. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరిగిన ఫైలే అదే ఫైలు సుప్రీంకోర్టు వరకు క్యారీ అవుతున్నప్పుడు there are variants of judgments from one court to another court. Why? Because it is the capability of the advocate to project the case and fight out the case in favor of his client either way. పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్టిమ్ని గెలిపించాలని చూస్తాడు, ప్రైవేట్ అడ్వకేట్ అక్యూజ్ని గెలిపించాలని చూస్తాడు. ఇన్ దిస్ లీగల్ బ్యాటిల్ జడ్జ్ విల్ డిసైడ్ ది మెరిట్స్ ఆఫ్ ద కేస్ బేసింగ్ ఆన్ ద మెటీరియల్ అవైలబుల్ బిఫోర్ హిమ్.
సో ఇలాంటప్పుడు అన్లెస్ యువర్ ఎవిడెన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విమెన్ ఫ్రెటర్నిటీ. ఉమెన్ ఫ్రెటర్నిటీ ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్, ఎస్పెషలీ టు ప్రూవ్ ఇన్ 498A కేసెస్. ఎందుకంటే క్రూయాలిటీ అనే డెఫినేషన్కి పాత సిఆర్పిసి, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చాలా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఏంటంటే టు డ్రైవ్ ద విమెన్ ఇన్ టు కమిట్ సూసైడ్. సో ఆ కేసులు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లా విల్ బి అప్లికబుల్. అంటే ఈ ప్రాసెస్లో పొరపాటున చనిపోతే అబేట్మెంట్ కింద 306 అని, 7 years లోపల చనిపోతే డౌరీ డెత్ అని, డిఫరెంట్ ప్రావిజన్స్ ఆర్ దేర్. బట్ నవ్ ఐఎమ్ కన్ఫైనింగ్ ఓన్లీ టు 498A. కనీసం 2-3 సంవత్సరాలు ఈ కేసు డిసైడ్ అవుతున్నప్పుడు వాట్ అల్టిమేట్లీ ద విక్టిమ్ అచీవ్డ్. ఒక 2 days బ్యాకే ఒక కేసు నా నోటీస్లోకి వచ్చింది. ఇద్దరు డాక్టర్సే. 2014 నుంచి నడుస్తుంది 498A కేసు. మోస్ట్ అన్ఫార్చునేట్, మోస్ట్ సర్ప్రైజ్. టు హూమ్ ఐ హ్యావ్ టు బ్లేమ్ ఐ డు నాట్ అండర్స్టాండ్. 10 years ఎట్ ద మ్యాజిస్ట్రేట్ కోర్ట్. సో కన్విక్షన్ పడింది అనుకుందాం ఒక నిమిషం. దీనిలో మ్యాక్సిమం పనిష్మెంటే 3 ఏళ్ళు. ఈవెన్ 3 ఏళ్ళు పనిష్మెంట్ ఇచ్చినా ద సేమ్ డే అక్యూజ్డ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. అగైన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు ప్రిఫర్ అన్ అపీల్ అగెన్స్ట్ ది కన్విక్షన్. సో అక్కడ కూడా ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అక్కడ కూడా లోయర్ కోర్టు కన్విక్షన్ కన్ఫర్మ్ చేస్తే అట్మోస్ట్ 2 to 3 days he will be in jail. Afterwards he will be released on bail. Again he is having opportunity to challenge that trial court order as well as first appellate court order before the high court. High court lo definitely it takes minimum 5 years time. Definitely take 5 years time. సో ఈ 5 years టైం అయిపోయిన తర్వాత, ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఈ 10 ఏళ్ల ప్రాసెస్లో వాట్ ద విమెన్ ఇచ్చి. సో మెయిన్ ఉద్దేశం అంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే కన్విక్షన్ రేట్ ఈజ్ ఓన్లీ ఇన్ సింగిల్ డివిజన్ ఇన్ 498A కేసెస్. హౌఎవర్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. బట్ ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఈ కేసెస్ పాజిటివ్ రిజల్ట్స్ రాకుండా, ప్లస్ దెర్ ఇస్ నో అయోటా ఈవెన్ టు పనిష్ ఆర్ ఈవెన్ టు కీప్ దిస్ మ్యాన్ బిహైండ్ బార్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఈ కేసులో లేనప్పుడు వై షుడ్ వి ఇన్వోక్ ది ప్రావిజన్స్ ఆఫ్ 498A ఆన్ హూస్ కాస్ట్? డెఫినెట్లీ విత్ ద కాస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ లైఫ్ అండ్ హర్ చిల్డ్రన్. ఎందుకంటే అన్లెస్ ద పనిష్మెంట్ ఇస్ వెరీ స్టింజెంట్, అన్లెస్ ద డెలివరీ సిస్టమ్ delivers or renders to the victim within no point of time, there is no point of fighting cases for years together. అంటే మా అమ్మాయిని సతాయించినప్పుడు, మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి హెరాస్మెంట్ చేసినప్పుడు పనిష్మెంట్ లేదా అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ వాట్ ఎవర్ లా స్టేట్స్, దానిలో నుంచే మీరు మీ కేసులు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇయర్స్ టుగెదర్ ఉన్నందువల్ల వాట్ ఈస్ ద పాయింట్? ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండుంటారు, కోర్టుకు రావాల్సి ఉంటుంది. హౌ మెనీ మ్యాండేట్స్ యూ ఆర్ లూజింగ్ బై ఆన్ అకౌంట్ ఆఫ్ అపీరింగ్ బిఫోర్ ది కోర్ట్? సో మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, థింక్ ఓవర్ బిఫోర్ యూ ఇనిషియేట్ ఎనీ దీస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్-లాస్. వాట్ ఈజ్ అవర్ అచీవ్ percentage once I invoke these cases against him? How do I control? So the only system, all these people, they have a right to approach the High Court to make a request and file a petition for speedy trial. It is a fundamental right of every citizen to seek the redressal from the constitutional courts for speedy trial. There is no point of fighting years together without any పాజిటివ్ రిజల్ట్స్. నేను మీకు ఇందాక చెప్పినట్టు 10 years నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్ కోర్టులోని. 2014లో ద కేసు రిజిస్టర్ అయింది. బోత్ ఆర్ హైలీ ప్రొఫెషనల్స్, బట్ స్టిల్ ద కేస్ ఈస్ కంటిన్యూ. థింక్ బిఫోర్ యూ ఇనిషియేట్ లీగల్ ప్రాసెస్ అగెన్స్ట్ యువర్ హస్బెండ్ ఇన్ లాస్. యాజ్ ఇట్ ఈస్గా వీఆర్ టోటల్లీ డిస్టర్బింగ్ అవర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ బై వర్చ్యూ ఆఫ్ ఫైలింగ్ కేసెస్. వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్, హౌ వీఆర్ గెటింగ్ ప్రాపర్ రిడ్రెసల్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ. ఈ ఆస్పెక్ట్స్ని పాజిటివ్ ప్రాస్పెక్ట్గా తీసుకొని ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 కాబట్టి కేసెస్ వేయటం వల్ల, ఐఎమ్ నాట్ సెయింగ్ కేసెస్ వేయద్దు అని చెప్పట్ల, చట్టం కల్పించిన వెసులుబాటులోనే మనం కేసులు వేస్తున్నాం. బట్ హౌ డు వీ ప్రూవ్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
mere filing cases is not a criteria. If you give a one page of complaint before the police, they will register the case in accordance with law. They will conduct investigation. They will file charge sheet. There ends the job. The moment they file a charge sheet, the legal process will begin from the court. So the ball is in the court. So akkada how speedily, how capably we will establish our case against our husband and in-laws is your prerogative and depends on your wisdom. So my respectable submission to all the viewers, think before several times, consult and see the legal process, how to establish your case and the eventuality of the harassment facing by the wife on the pretext of dowry harassment and other domestic violence aspects. Namaste.